లాస్ట్ ఫంక్షన్స్ ఫైల్స్లో మనం యాడ్ వేరియబుల్స్ అనే దాన్ని డిఫైన్ చేసుకున్నాం. డిఫైన్ చేసి ఈ మెయిల్ ఫంక్షన్ నుంచి మనం కాల్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ లేకపోతే ఇంకొక ఫైల్ నేను డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఫైల్లో కూడా సేమ్ యాడ్ వేరియబుల్స్ని కాల్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని రన్ చేసుకొని దాని రిజల్ట్స్ని నేను స్టోర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో దానికోసం ఏంటి, నేను యాడ్ వేరియబుల్స్ అనేది రాయాలా? ఒకవేళ అలా కాకుండా మనం లాస్ట్ టైం రాసిందే ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి చూద్దాం. సో ఇప్పటి వరకు మనం సి ప్రాజెక్ట్లో కానీ ఈ ప్రాజెక్ట్ మొత్తంలో ఫైల్స్ అన్నిటిని కంటిన్యూస్గా క్రియేట్ చేసుకొని వెళ్ళి దానికి నేమింగ్ ఇచ్చుకొని అవి ఉపయోగించుకుంటున్నాం. ఈ వీడియోలో మనం ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసి కామన్ ఫంక్షన్ డిఫైన్ చేసి అది అన్ని ఫైల్స్లోనూ కాల్ చేసుకోవాలంటే ఎలా చేయాలి అనేది చూద్దాం. దీనికోసమే మనం ఆ, ఇప్పుడు చూడండి, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను ఈ స్టాటిక్ ఫంక్షన్ అనే ఫైల్లో ఈ మెయిన్ ఫంక్షన్ అని రాసి ఇక్కడ యాడ్ వేరియబుల్స్ ఈ ఫంక్షన్స్ 11 ఫంక్షన్లో అనే ఫైల్లో యాడ్ వేరియబుల్ని ఆల్రెడీ డిఫైన్ చేశాను అనమాట. నేను మళ్ళీ డిఫైన్ చేయకుండా డైరెక్ట్ కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రింట్ ఎఫ్ అని చెప్పి చూద్దాం అనుకున్నాను. అసలు ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇది వర్క్ అవ్వదు అన్నమాట. ఎందుకని ఇక్కడ చూడండి, యాడ్ వేరియబుల్స్ హైలైట్ చేసింది. ఓకే, ఇది వర్క్ అవుతుంది. ఎందుకనంటే యాడ్ వేరియబుల్స్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పి కంపైలర్కి తెలియదు అన్నమాట. మనం స్పెసిఫిక్గా వాటికి చెప్పాలి అని అంటే పైథాన్లో లాగా వాటిలో లాగా మనం ఇంక్లూడ్ అని చెప్పి 11 ఫంక్షన్ డాట్ సి అని చెప్పి మనం రాయలేము. ఎందుకనంటే కంపైలర్ ఎర్రర్ ఇవన్నీ త్రో చేస్తుందన్నమాట. ఈ సి లాంగ్వేజ్లో కానీ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్లో కానీ దీని స్పెసిఫిక్గా అడ్రస్ అనే ఫైల్తో మనం దీన్ని ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తాం అన్నమాట. సపోజ్ నేను ఈ యాడ్ వేరియబుల్స్ అనే దాన్ని నేను కామన్గా యూటిలిటీ ఫైల్లో ఉపయోగించుకొని ఇంకెక్కడైనా కాల్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ దాన్ని ఒక హెడర్ ఫైల్ క్రియేట్ చేసి ఆ హెడర్ ఫైల్లో దాన్ని డిఫైన్ చేస్తాం అన్నమాట. దాని ఇంప్లిమెంటేషన్ అంతా వచ్చేసరికి సిలో మళ్ళీ సి ఫైల్లో చేస్తాం అన్నమాట. ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఒక యూటిలిటీ యూటిలిటీ ఫైల్ అని చెప్పి డాట్ హెచ్ అని చెప్పి ఇక్కడ రాశాను. రాసి ఇప్పుడు నేను ఏదైతే ఫంక్షన్ని కామన్గా ఉపయోగించుకోవాలనుకుంటున్నానో ఆ ఫంక్షన్ని ఫస్ట్ ఇక్కడ నేను డిక్లేర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇంట్ యాడ్ వేరియబుల్స్ ఇంట్ ఇంట్ వై. ఓకే, కాకపోతే ఇలా జస్ట్ యూటిలిటీ ఫైల్లో దీన్ని ఇలా డిక్లేర్ చేస్తే సరిపోదు. దీనికి మనం ఇంకా 2 లైన్స్ రాయాలన్నమాట. అదేంటిది అంటే ప్రీ ప్రాసెసర్ని ఇంక్లూడ్ చేయాలి. ఒకటి ఏంటంటే ఇఫ్ నాట్ డిఫైన్, ఇఫ్ అండ్ డిఫ్ అంటే ఇఫ్ నాట్ డిఫైన్ అని చెప్పి. ఇఫ్ నాట్ డిఫైన్ మన ఫైల్ నేమ్ ఏంటిది, యూటిలిటీ ఫైల్ అండర్ స్కోర్ ఫైల్ డాట్ హెచ్ కదా. దాన్నే మనం క్యాపిటల్ లెటర్స్లో యూ సేమ్ స్పెల్లింగ్ని యూటీఎల్ఐటీవై అని రాశాను. యూటీఎల్ఐటీవై అండర్ స్కోర్ ఎఫ్ఐఎల్డి ఫైల్ డాట్ హెచ్ పెట్టుకోకుండా అండర్ స్కోర్ హెచ్ అని చెప్పి పెడతాం అన్నమాట. అంతే తేడా. ఇఫ్ నాట్ డిఫైన్, ఈ యూటిలిటీ ఫైల్ అనేది డిఫైన్ చేయకపోతే మనం ఇప్పుడు డిఫైన్ చెయ్యి అని చెప్పి కంపైలర్కి చెప్తున్నాం. చెప్పిన తర్వాత ఒకవేళ డిఫైన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, దాన్ని డిఫైన్ చేసాము ఇక్కడ ఉంది అని చెప్పి కంపైలర్కి ఫ్లాగ్ చేసి చెప్తున్నాం అన్నమాట. అంటే మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయొద్దు అని చెప్పి దానికోసం ఈ లైన్ రాస్తున్నాం. రాసి మన అందులో ఏ ఫంక్షన్ అయితే డిఫైన్ చేయాలనుకుంటున్నాం ఆ ఫంక్షన్ ఇక్కడ రాసుకుంటాము. అండ్ లాస్ట్లో ఈ ఇది ఈ మ్యాక్రోని క్లోజ్ చేయాలని అంటే ఇఫ్ అండ్ డెఫ్ని క్లోజ్ చేయాలని అంటే మనం ఖచ్చితంగా ఎండ్లో ఎండ్ డిఫ్ అని చెప్పి రాయాలన్నమాట. అప్పుడే ఈ ఫంక్షన్ అనేది ఈ పైన ఉన్నది క్లోజ్ అవుతుంది అనమాట. ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్ దాకా ఒకటే కోడ్ అని చెప్పి దాని అర్థం అనమాట. ఇది ఎండ్ డిఫ్ తీసేస్తే ఈ కింద ఇంకా కంటిన్యూషన్ అవుతుందేమో అని చెప్పి అనుకుంటుంది. సో ఇలాగ ఫస్ట్ మనం హెడర్ ఫైల్ని డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, యూటిలిటీ ఫైల్ డాట్ హెచ్ అని చెప్పి అందులో ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే మనం ఇంక్లూడ్ ఎస్టీడిఐఓ అని చెప్పి ఇట్లాంటివన్నీ రాయలేదు. ఎందుకంటే మనం జస్ట్ డిక్లేర్ చేస్తున్నాం ప్రింట్ ఎఫ్ ఇవన్నీ ఆ ఫంక్షన్స్ కదా ఎస్టీడిఐఓలో ఉంటాయి. అవన్నీ మనం ఎక్కడ ఉపయోగించుకోవట్లేదు కాబట్టి దాన్ని ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నా ఇప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ ఫైల్ కూడా సేమ్ నేమే ఉండాలన్నమాట. యూటీఎల్ఐటీవై ఫైల్ డాట్ సి అని చెప్పి రాయాలి. ఇప్పుడేమో ఇక్కడ ఎక్స్టెన్షన్ చూస్తే డాట్ హెచ్ అని చెప్పి ఇచ్చాం హెడర్ ఫైల్కి. అది ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి డాట్ సి అని ఇస్తాం అన్నమాట. సి అనేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం అన్నమాట హెడర్ ఫైల్ని.
ఇంక్లూడ్ ఏ మామూలు జనరల్గా మనం స్టాండర్డ్ లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవాలంటే యాంగిల్ బ్రాకెట్స్ ఉపయోగిస్తాం. అదే హెడర్ ఫైల్స్ని ఉపయోగించుకోవాలనేటట్టు కోడ్స్. ఎప్పుడైతే మీరు కోడ్స్ చూసి ఇంక్లూడ్ చూసారంటే అది మన లోకల్ ఫైల్ ఇంప్లిమెంట్ చేసిందే ఆ ఫోల్డర్లోనే లేకపోతే ఆ ప్రాజెక్ట్లోనే ఉంటుందని అని చెప్పి దాని అర్థం అన్నమాట. ఇప్పుడు యూటిలిటీ ఫైల్ హెడ్. ఓకే. తర్వాత నా ఫంక్షన్ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ నేను డిఫైన్ చేశానో అది కామన్గా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇది తీసుకొని వచ్చి మన యూటిలిటీ ఫైల్ ఇంప్లిమెంటేషన్ దాంట్లో పడేసి ఇక్కడ ప్రింట్ఎఫ్ ఉపయోగించాం కాబట్టి మనం ఇంక్లూడ్ stdio హెడర్ ఫైల్ని ఉపయోగించుకుంటాం. ఓకే. ఉపయోగించుకొని సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు హెడర్ ఫైల్ ఉంది, ఇంప్లిమెంటేషన్ ఫైల్ .c ఫైల్ ఉందన్నమాట. ఇప్పుడు దాన్ని నేను ఈ స్టాటిక్ ఫంక్షన్ అనే దాంట్లో నుంచి కాల్ చేద్దాం అనుకున్నాను. స్టిల్ ఇక్కడ చూసారా ఇంకా అది ఇంప్లిమెంట్ డిక్లరేషన్ లేదు అని చెప్పి చూపిస్తుంది. దానికోసం మనం ఏం చేయాలని అంటే ఈ హెడర్ ఫైల్ని ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో ఇంక్లూడ్ అప్పుడు దీనికి సిస్టమ్కి అర్థం అవుతుంది అనమాట. ఏమని ఈ ఫైల్ యూటిలిటీ స్పెల్లింగ్ తప్పు రాశాను, యూటిలిటీ అని. బట్ ఫైల్ అయితే ఇదే కరెక్ట్ కాల్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు రన్ చేద్దాం, రన్ అవుతుందో లేదో అని చెప్పి. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రన్ చేసి చూపించిన తర్వాత రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ ఎర్రర్ పోయింది. ఇందాక ఇక్కడ దాకా హైలైట్ అయి ఉంది కదా యాడ్ వేరియబుల్స్ కింద, ఇప్పుడు ఆ ఎర్రర్ పోయింది కానీ వేరే ఎర్రర్ వచ్చింది. ఏమని ఈ ఫంక్షన్స్ స్టాటిక్ ఫంక్షన్ దాని ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి .exe మొత్తం ఎగ్జిక్యూట్ చేసాము కానీ ఆ, ఈ యాడ్ వేరియబుల్స్ అనేది కనిపించలేదు అని చెప్పి. ఇన్ జనరల్గా మనం ఒక ఫైల్ రాసిన తర్వాత ఈ ఫైల్ని కంపైల్ చేయాలి లేకపోతే రన్ చేయాలి అని. కంపైల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం, కమాండ్ ద్వారా రాయాలని అంటే జీసీసీ అని చెప్పి రాసి ఇప్పుడు 11 ఫంక్షన్స్ ఉందనుకోండి, .c అని చెప్పి రాసి మనకు అవుట్పుట్ ఏది కావాలంటే కనుక అది మనం జస్ట్ ఇలా -0 అని చెప్పి అదే ఓ అని చెప్పి ఇచ్చి దాంట్లో మనం ఆ నేమ్ ఏది కావాలో అది ఇస్తాం అన్నమాట. ఇప్పుడు 11 అవుట్పుట్ అని చెప్పి నాకు కావాలి అని అనుకోండి, ఇలా రన్ చేస్తాను. రన్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు చూడండి 11 అవుట్ ఏదైతే ఇచ్చానో ఇక్కడ నేమ్, ఆ నేమ్తో ఇక్కడ నాకు అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని రన్ చేయాలంటే ./ అని చెప్పి 11 అని చెప్పి అవుట్ అని రాసి ఇక్కడ నాకు ఇక్కడ ఈ ఫంక్షన్ రన్ అవుతుంది. ఓకే. ఇది వన్ ఫైల్ని డైరెక్ట్గా రన్ చేస్తుంది. ఈవెన్ మనం క్లిక్ చేసినా కానీ ఈ కమాండే మనకి అంత ఎగ్జిక్యూట్ అయ్యి 11 ఫైల్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూసాను అనుకోండి, దీన్నే క్లిక్ చేశాను అనుకోండి, ఆ మొత్తం ఫైల్ని నేను ఏదైతే నేను ఇందాక కమాండ్లో రాశానో అదంతా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్ ఫైల్ని కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి దాన్ని డైరెక్ట్గా అండ్ ఫైనల్గా .exe ఫైల్ లేకపోతే ఈ ఫైల్ ఇక్కడ ఏదైతే అవుట్ అని చెప్పి క్రియేట్ అవుతుందో దాన్ని మొత్తం డైరెక్ట్ కంపైల్ చేసి అవుట్పుట్ ఇవ్వమని చెప్పి రన్ చేసి అవుట్పుట్ ఇవ్వమని చెప్పి దాని అర్థం అన్నమాట ఈ రన్ సింబల్ ఉపయోగిస్తాయి. కాకపోతే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ స్టాటిక్ ఫైల్లో ఫంక్షన్ ఫైల్లో మనం యూటిలిటీ ఫైల్ అనే దాన్ని ఉపయోగించుకున్నాం. ఇది స్పెసిఫిక్ ఫైల్గా ఒకటి క్రియేట్ చేసి ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనం రన్ అని క్లిక్ చేస్తామో రన్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది, బిహైండ్ ది సీన్స్ జీసీసీ 12 స్టాటిక్ ఫంక్షన్ .c అని చెప్పి అవుట్పుట్ ఇప్పుడు మనకి అవుట్పుట్ కావాలనుకోండి ఇలా రన్ అవుతుంది. కాకపోతే మనం ఇందులో ఏదైతే ఫైల్స్ని మనం పాస్ చేస్తామో ఆ ఫైల్ని కూడా మనం ఈ కమాండ్కి ఇవ్వాలన్నమాట. అప్పుడే ఈ ఫైల్లో ఉపయోగించుకునే ఈ స్టాటిక్ ఫైల్ హెడర్ ఫైల్ ఎక్కడ ఉందో అని చెప్పి దానికి తెలుస్తుంది అన్నమాట. లేకపోతే అది తీసుకోదు. దానికోసం మనం అందుకనే ఎప్పుడైతే రన్ అని క్లిక్ చేస్తామో ఓన్లీ ఈ కమాండే రన్ అవుతుంది కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది అన్నమాట. అందుకనే ఇట్లాంటి సందర్భాల్లో మనం ఇలాగా మాన్యువల్గా నేను దానికి మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఏమని స్టాటిక్ ఫంక్షన్ .c తర్వాత వచ్చేసరికి ఆ, మన యూటిలిటీ ఫంక్షన్ ఏదైతే ఉందో యూటిలిటీ స్పెల్లింగ్ యూటిలిటీ _ఫైల్ .cని కూడా మన ఈ కమాండ్లో పాస్ చేసుకొని తర్వాత మన అవుట్పుట్ -0 అవుట్పుట్ ఏదైతే అవుట్పుట్ ఫైల్ రావాలనుకుంటున్నామో దాన్ని నేమ్ ఇచ్చాము ఇక్కడ అవుట్పుట్ అని చెప్పి, లేకపోతే ఏదైనా ఇవ్వచ్చు స్టాటిక్ అవుట్ అని. స్టాటిక్ అవుట్ అని చెప్పి నేను క్రియేట్ చేశాను. ఎంటర్ క్లిక్ చేయగానే చూసారు రన్ అయింది. రన్ అయ్యి నాకు ఇక్కడ స్టాటిక్ అవుట్ అని చెప్పి ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు అది రన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలని అంటే
స్టాటిక్ అవుట్ అని చెప్పి రాసాను అనుకోండి. చూడండి యాడెడ్ వాల్యూస్ 35 అవుట్పుట్ ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ XY. సో ఇలాగా మనం ఈ హెడర్ ఫైల్స్ నేను వీటిని ఉపయోగించుకొని కామన్గా ఇంకా ఒకసారి ఇలాగ కామన్గా డిఫైన్ చేస్తే ఏ ఫైల్లో నుంచైనా ఈ హెడర్ ఫైల్ని కాల్ చేసి మనం వాటిని ఆ ఫంక్షన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. పదే పదే అదే ఫంక్షన్ని ప్రతి సి ఫైల్లో రాయకుండా ఇలా చేయొచ్చు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మనం డైరెక్ట్గా రన్ చేస్తే ఇలా రన్ అవ్వదు కాబట్టి దాన్ని మనం మాన్యువల్గా ఇలాగ యూటిలిటీ డాట్ సి అని చెప్పి ఒకవేళ మీరు అనుకోవచ్చు మనకి హ్యూజ్ ఫైల్స్ ఉంటే ప్రతిదీ ఆ మెన్షన్ సి ఫైల్ని ఇక్కడ మెన్షన్ చేయాలా అట్లాంటి సందర్భంలో ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి అది నేను తర్వాత క్లాసెస్లో నేను కవర్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో చూసాం కదా హెడర్ ఫైల్స్ని వీటిని ఎలా డిఫైన్ చేయాలో. నెక్స్ట్ వీడియోలో ఇంకో కాన్సెప్ట్తో వస్తాను. థ్యాంక్ యూ.